ప్రెగ్నెన్సీ నెలలు పైబడుతుంటే సాధారణంగా సెక్స్ కి దూరంగా ఉంటారు స్త్రీలు. ఇక డెలివరీ అయ్యాక కూడా కొంత కోలుకోవాలి కాబట్టి కొంతకాలం ఇందుకు దూరంగా ఉండాలి. కానీ ఎప్పటి నుంచి లైంగికంగా యాక్టివ్ గా ఉండొచ్చు అనే సందేహం వస్తుంది. అందుకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా గర్భధారణ 9 నెలల పాటు లైంగికంగా యాక్టివ్గా ఉండడం సాధ్యపడదు. కొన్ని ప్రత్యేక కేసుల్లో, ముఖ్యంగా హైరిస్క్ ప్రెగ్నెన్సీలలో సెక్స్కి దూరంగా ఉండడం తప్పనిసరి కావచ్చు. అందుకే కాన్పైన తరువాత ఎప్పటి నుంచి ఫ్యామిలీ లైఫ్లో మరలా పాల్గొనవచ్చనే విషయం మీద ఒక్కసారి వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. సహజ కాన్పైన 2 వారాలకి ఇతరత్ర ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమీ లేవు అంటే తిరిగి లైంగికంగా యాక్టివ్గా ఉండొచ్చని కొందరు వైద్యులు అంటున్నా కూడా అత్యధిక శాతం వైద్యులు కనీసం 6 వారాల గ్యాప్ ఇవ్వమనే సూచిస్తున్నారు. నార్మల్ డెలివరీ తర్వాత జనరల్ గా చాలాసార్లు ఎపిసాటిమెంట్, ఒక చిన్న ఆపరేషన్, చిన్న కట్ అనేది ఆ ఏరియాలో మనం చేస్తూ ఉంటాం. సో ఇలాంటి కట్ చేసినప్పుడు ఉండే స్టిచెస్ హీల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఆ 4 to 6 weeks హీల్ అయ్యే వరకు ఆ ఫ్యామిలీ లైఫ్ యాక్టివిటీ అనేది స్టార్ట్ చేయొద్దని జనరల్గా అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి కొన్ని డిఫికల్ట్ డెలివరీస్ అంటే చాలా కష్టతరమైన కాన్పులు ఉన్నప్పుడు మనము కట్ ఎపిసాటిమ్ అనేది ప్రాపర్గా ఇవ్వనప్పుడు, లేకపోతే కొన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్తో బేబీని డెలివరీ చేస్తున్నప్పుడు ఈ కట్స్ అనేవి ఎక్స్టెండ్ అయ్యి కిందన్న యానల్ స్పింక్టర్ అంటే మలద్వారం దగ్గర ఉన్న ఒక స్పింక్టర్ని దాన్ని టేర్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ఎక్స్టెన్సివ్ పెరీనియల్ టేర్స్ ఉన్నప్పుడు కూడా మనము ఫ్యామిలీ లైఫ్ డిలే చేయమని డాక్టర్ అడ్వైస్ చేస్తారు. ఎందుకంటే ఈ స్టిచెస్ అన్ని చాలా ఎక్స్టెన్సివ్గా కుట్టడం జరుగుతుంది. ఇది ఒక మైనర్ ఆపరేషన్ లాగా చేసి ఈ స్టిచెస్, ఈ టేర్స్ అన్ని బ్యాక్ టు నార్మల్ స్టిచెస్ హీల్ అవ్వాలి. అలాగే ఈ స్పింక్టర్, వీటి టోన్ అన్ని కూడా రావడానికి కూడా టైం పడుతుంది. కాబట్టి ఇలాంటి టైంలో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉండమని డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు. సహజ కాన్పైన లేదా సి సెక్షన్ అయిన తరువాత ఏవైనా ఇన్ఫెక్షన్స్, అవి మూత్ర వ్యవస్థకు సంబంధించినవి లేదంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కనుక ఉంటే మాత్రం అవి తగ్గేంత వరకు ఫ్యామిలీ లైఫ్ కి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వీటిని యుటెరో వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అంటారు. యోని వెంబడయ్యే డిశ్చార్జ్, చెడువాసన కలిగి ఉండడం, అధికంగా రక్తస్రావం కావడం, ఈ లక్షణాలు కనుక ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం తప్పనిసరి. సిజేరియన్ అయిన స్త్రీలు ఫ్యామిలీ లైఫ్ మరలా ఎప్పుడు మొదలు పెట్టొచ్చు అని చూస్తే, సిజేరియన్ అయిన తర్వాత జనరల్ గా పేషెంట్స్ కి ఫ్యామిలీ లైఫ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది జనరల్ గా కొద్దిగా సంకోచిస్తూ డాక్టర్స్ ని అడగరు. ఈ ఇష్యూ కూడా చాలా ఇంపార్టెంట్. బేసిక్ గా సిజేరియన్ అయిన తర్వాత మనకి కుట్లుండి తర్వాత పెయిన్ అనేది పేషెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి దీనికి జనరల్ గా దూరంగా ఉంటారు. బట్ మెడికల్ గా మనం తీసుకుంటే పలానా టైం నుంచి వరకు అవాయిడ్ చేయాలి, లేకపోతే పలానా టైంలో ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేయొచ్చు అన్న రెస్ట్రిక్షన్స్ ఏవి లేవు. యాజ్ సూన్ యాజ్ ద పేషెంట్ ఈస్ కంఫర్టబుల్ విత్ హర్ వూండ్ అండ్ పెయిన్ లెవెల్స్ హ్యావ్ కమ్ డౌన్, షీ కెన్ రెజ్యూమ్ హర్ నార్మల్ యాక్టివిటీస్. బట్ ఒక జనరల్గా మన కష్టం ఎలా ఉంటుందంటే, మన ఇండియన్ తెలుగు కష్టం అని చెప్పుకుంటే, ఒక 3 months డెలివరీ అయిన తర్వాత జనరల్గా అత్తగారింటికి పంపించరు. ఇది ఒక విధంగా కాంట్రాసెప్టివ్ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ లాగా కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఒక్కోసారి సిజేరియన్ సర్జరీలో చేసిన కట్స్ వద్ద ఇన్ఫెక్షన్ అయ్యి చీము పట్టడం, ఆ ప్రదేశంలో నీటి మాదిరి ద్రవం స్రవించడం, కుట్లు విడిపోవడం లాంటి సమస్యలుంటే మాత్రం వైద్య సహాయం తీసుకోవడంతో పాటు కోలుకునేదాకా ఫ్యామిలీ లైఫ్ కి దూరంగా ఉండాలి. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఇవాల్టి హెల్త్ టిప్ ఏంటో చూద్దామా? ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత చాలా మంది బేబీస్ కి ఫీడింగ్ చేస్తూ ఉంటారు. ఈ ఫీడింగ్ చేసినప్పుడు మిల్క్ అనేది మదర్ నుంచి బేబీకి ఇస్తూ ఉంటారు. కాబట్టి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మదర్ లో ఉన్న కాల్షియం చాలా మట్టుకు బేబీకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మళ్ళీ మిల్క్ లో కూడా మెయిన్ శాతం కాల్షియం ఉంటుంది. సో మదర్స్ కంపల్సరీ ఈ కాల్షియం ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఇది కాల్షియం ఉన్న ఫుడ్ అంటే మెయిన్ మిల్కే. సో మదర్స్ కంపల్సరీ మిల్క్ తాగాల్సి ఉంటుందండి. చాలా మంది మిల్క్ తాగడానికి ఇష్టపడరు. మిల్క్ తాగడం ఒకవేళ ఇష్టం లేదు అంటే దాన్ని పెరుగు చేసుకోండి. బటర్ మిల్క్ లాగా కాకుండా లస్సీ లాగా, అంటే వాటర్ వేయకుండా మిల్క్ పరంగా రోజుకి ఒక 1/2 లీటర్ to 1 లీటర్ మనకి 6 grams ప్రోటీన్ ఈచ్ టైం వెళ్ళాలండి. మార్నింగ్ 6 grams, ఆఫ్టర్నూన్ 6 grams, నైట్ 6 grams. మీరు ఒక 250 ml మిల్క్ కానీ దానికి సంబంధించిన కర్డ్ కానీ తీసుకుంటే 6 grams ప్రోటీన్ వెళ్తుంది అనమాట. సో మిల్క్ అంత ఇంపార్టెంట్. ఇంక ఇందులో కూడా మనకి ఎంత హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ లేదు.